హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మన పిల్లలకి లీవ్ ఉంది కాబట్టి మాడం ఎక్కువగా పడుతూ ఉంది. క్లైమేట్ చేంజ్ అయిపోయింది, చల్లగా గాలి. వీళ్ళు వేడిగా చికెన్ చేసుకున్నాము అని చెప్పి అందుకే 1 కిలో చికెన్ తీసుకున్నాము. ఆ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ని 3 సార్లు ఉప్పు వేసి నీచు వాసన లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. అలాగే చికెన్ కావాల్సిన టమాటో 3, బగారా ఆకు 2 ఇలాచి, 3 లవంగాలు, అర్ధించు చెక్క, కరేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, తెల్లగడ్డ, అల్లం, మిరియాలు వేసి పచ్చాగా దించుకున్న తెల్లగడ్డ పేస్ట్, అలాగే ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుక్కున్నాము. పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, నూనె, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఈ చికెన్ నేను ఎలా తయారు చేస్తానో, దీనికి ఏమేమి వేస్తానో మీరు చూసేస్తారు కానీ రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మన మూటు పెట్టుకోవాలి. ఇందులోకే మన చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మన నూనె వేడెక్కాక ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే బగారా ఆకు, 2 ఇలాచి, 3 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. కొంచెం వేగేంత వరకు కట్ చేసి మన ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పచ్చగా దించి పెట్టుకున్న అల్లం, చెక్క, లవంగం, మిరియాలు పేస్ట్ ఇది వేసుకోవడం వల్ల మన చికెన్కి చాలా టేస్టీ వస్తుంది. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఈ మాత్రం ఉప్పు కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఎన్ని గింజలు ఉన్నాయి? చాలు పోండా. ఈ 3 దినాల నుంచి కుంగిస్తూ ఉండరు జనాలంతా. ఓం పడేమో ప్రయోగాలు చేసిపోయినాడు. ఈ మాత్రం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి తరిగి ఉంచుకున్న టమాటాను కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఈ టమోటాలు బాగా మగ్గాక ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ను కలుపుకోవాలి. టమాటాలు ఇవన్నీ బాగా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి వీటిని బాగా ఉడికించుకుంటే చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయట వస్తుంది. మన చికెన్ లో ఉన్న నీరంతా ఇలా వదిలేసిన తర్వాత ఈ నీటిలోనే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిరప్పొడి కొంచెం కలుపుకోవాలి. ఈ స్పూన్ తో ఒక 3 స్పూన్లు కారం పొడి వేసుకోవాలి. మీకు ఆప్షనల్. కారం మీరు ఎక్కువ తినేయాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేయాలంటే తక్కువ వేసుకోండి. మేము ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్లు వేసుకున్నాను.
ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మన మసాలాలన్నీ ఇలా బాగా ముక్కలకు ఎక్కించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల తినడానికి పీసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే ఉప్పు కారాలు ఏమన్నా సరి చూసుకోవాలి. సూపర్, అన్ని పర్ఫెక్ట్ గా కుదిరింది. ఉప్పు కారాలు సరిపోయింది చెప్పాలా? ఉప్పు కారం అంతా కరెక్ట్ గా ఉందా? ఇలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ చికెన్ మసాలా వేసుకోవడం వల్ల చికెన్ కి మంచి టేస్ట్ వస్తుంది. తినేదానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఈ మాత్రం ధనియాల పొడి కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకుంటే చికెన్ రెడీ. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే అరచెక్క నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇంకొద్దిగా ఉడికితే మన చికెన్ రెడీ. చికెన్ ఆకలే. ఇందులోకి కొద్దిగా పుదీనా కలుపుకోవాలి. ఈయన మన కార్పెంటర్, మన గ్రిల్స్ కంతా పెయింటింగ్ చేసింది ఈయనే. ఈ ఏరియాలో మంచి కార్పెంటర్ శేషాద్రి. నీ మాటలో చెప్పు. శేషాద్రిపురం సిగ్గుపడుతా ఉన్నారు కెమెరా ముందు మాట్లాడేకి. నేను పక్కా పెయింటర్, మా గ్రిల్స్ కంతా పెయింటింగ్ చేసినాడు. ఇదన్నీ హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను నేను. ఈయన పెయింటింగ్ లో కొంచెం చాకచక్యంగా చేస్తాడు. శేషాద్రిపురం, పేరు మునిరాజు. ఒక పక్క వేడివేడిగా మన చికెన్ రెడీ, వేడివేడిగా అన్నం రెడీ అవుతా ఉంది. ఈ వర్షంలో దంచి కొడతా ఉంది గాలి వాన, చాలా ఘోరంగా పడుతా ఉంది. ఎడతెరిపి లేకుండా పడుతా ఉంది వర్షము. 2 రోజుల నుంచి మాకు భారీగా పడుతా ఉంది వర్షాలు. వాతావరణం ఎలా చల్లగా అయిపోయిందో, బాగా బాగా పడుతా ఉంది. ఈ వర్షంలో చేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుందని పిల్లలంతా వచ్చినారు. వేడివేడిగా అన్నము చికెన్ రెడీ అవుతా ఉంది. మన వేడి గుంటూరు స్టైల్ చికెన్ రెడీ. ఇందులోకి చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన వేడి గుంటూరు స్టైల్ చికెన్ రెడీ అయింది. ఇక్కడ ఒక పక్క అన్నం రెడీ అవుతా ఉంది. గాలేసినందుకు వేడిగా చేసుకుని తినేయాలి. మన వేడి అన్నము చికెన్ గ్రేవీ రెడీ అయింది. గుంటూరు స్టైల్ చికెన్ ఇంత వేసుకొని ఇంకా ఆలస్యం ఎందుకు తినేయాలి. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఉప్పు కారాలు మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కకి ఎక్కింది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సూపర్ గా బాగుంది. మీరు ఇలాగ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది.
ఎట్లుందా ఎవరు చెప్పు బాగుందని చెప్పి ఈ చల్లటి వాతావరణంలో ఇలా వర్షం అంతేనండి. వేడి వేడి అన్నము చికెన్ చేసుకున్నాము, పిల్లలతో లక్ష్యంగా తిన్నాము. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఆర్బీఆర్ పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే ఇప్పుడు నేను ఎలా వేసానో, ఏమేమి మసాలా వేసానో ఇలాగే వేసి తయారు చేసి తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.